పెద్ద మనిషి నీ పేరేం పేరు? ఎవరికి వెళ్ళి వచ్చినావు? ఎందుకని వచ్చినావు వీడికి? నా పేరు పరక్నార్ మండల్, గ్రామం చించోడు, షాద్నగర్, జిల్లా రంగారెడ్డి. అయితే ఇంతకుముందు 10 ఏళ్ళు కేసీఆర్ ఏలిండు, చాలా రైతులకు బాగుండేది. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులంతా కన్నీరు పెట్టిర్రు. 2000 పింఛన్ పోయి 4000 ఇస్తాడు, అది ఢిల్లీ. తులం బంగారం ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి, అది ఢిల్లీ. తులం బంగారం లేదు. 24 గంటలు కరెంట్ అన్నాడు, 24 గంటలు అన్నాడు, 24 గంటలు పోయి 24 గంటలు కరెంట్ అన్నాడు. 10 నిమిషాలకోసారి కరెంట్ పోతున్నది. మోటార్లు, ట్రాన్స్ఫారాలు అన్ని కాలిపోతున్నాయి. 24 గంటలు కరెంట్ అన్నాడు, 24 గంటల కరెంటు లేదు. 10 నిమిషాలకు మోటార్లు బంద్ అవుతున్నాయి. అర్ధగంట నడుస్తున్నది, చేనులు ఎండిపోయినాయి. అదే వడ్ల పైసలు ఏమన్నాడు? బోనస్ అన్నాడు, బోనస్ లేదు, అని బొంద లేదు, ఏది లేదు. బోనస్ అన్నాడు, ఎండబెట్టి తీసుకురండి. పెద్ద మనిషి నిజమేనా? బోనస్ పైసలు అడుగుతున్నారు రైతులు, రైతు భరోసా పైసలు అడుగుతలేరు అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నాడు. ఆ మాట నిజమేనా? ఓన్లీ బోనస్ పైసలే కావాలా మీకు? బోనస్ కాదు, ఆల్రెడీ రైతు బంధు కరెక్ట్. మనకు ఎరువులకు కరియాలు చేయంగా పంట ఏది వ్యవసాయం మెట్ట పొలాలకు ఫర్టిలైజర్కు కరెక్ట్ టైంకి వేసేది కేసీఆర్. ఈయన అసలే టైం లేదు, ఏది లేదు, పద్ధతి లేదు, పాడలేదు. నేను రైతునికి ఇస్తున్నా, నేను కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలకు అది చేస్తున్నా, రైతులకు మేలు చేస్తున్నా, ఉద్యోగాలు ఇస్తున్నా, అది ఇది అన్నాడు. 2500 ఆడపిల్లలకు ఇస్తాడు, అది లేదు. స్కూటీ ఇస్తాడు, అది లేదు. తులం బంగారం అన్నాడు, అది లేదు. ఏదొక్కటి చక్కగా లేదు ప్రభుత్వము. ఒట్టిదే ఆడు అన్ని డూబులు చెప్తున్నాడు, బోకస్ మాటలు చెప్పి బతుకుతున్నాడు. అంటే సన్న బియ్యం ఇస్తున్నాడట, కానీ గ్రామాలలో ఎట్లుంది అది? సన్న బియ్యం సార్, ఇప్పుడు రేషన్ కార్డు ముఖ్యం, కానీ సన్న బియ్యం ఏంది? రేషన్ కార్డు ఇవ్వాలి. రేషన్ కార్డు ఇవ్వకూడదు. సన్న బియ్యం నువ్వు ఏదో సన్నొడ్లు వండుతున్నాయని అవే సన్నొడ్లు పోయినసారి 3600, 800 పోతే ఇప్పుడు ఏం చేసినావు? అవే 1800, 1600, 1800 ఎండవచ్చి తీసుకురావాలంట, తూర్పు పట్టి తీసుకురావాలంట. అవి ఎండవచ్చి తీసుకొస్తే రైతుకు ఏం మిగులుతుంది? ఎండపోయాలంటే ఒక్క 30 సంచుల ఒడ్లు ఎండపోయాలంటే దాని ఖర్చు ఎంత వస్తుంది? నువ్వు ఇచ్చిన బోనస్ సరిపోతుంది. మళ్ళీ మా మీదకి వెళ్ళి అయితే మనం ఎండ వస్తే 30 సంచుల ఒడ్లు కూళ్ళు ఎన్ని అవుతాయి? 3000 అవుతాయి. 3000 అయితే నువ్వు ఇచ్చేది ఎంత? 500 ఇస్తావు. 500లకు మేము ఎంత వేయాలి? 2500 మేము వేయాలి. నువ్వు ఇచ్చేం లాభమే లేదు. అది సార్. పెద్ద మనిషి చెప్పండి, ఎట్లా ఉంది ప్రభుత్వ పాలన తీరు? ఏ విధంగా ఉంది చెప్పే? ఇగో రుణమాఫీ అన్నాడు, దళిత బంధు ఇస్తలేడు, ఇస్తలేడు. ఉట్టిన వ్యవసాయం వేసిన పడలా కేసీఆర్ ఉన్నప్పుడు వేస్తుండే. ఇప్పుడు ఏది 3 పంటలే, 3 పంటలకు ఒక్క పంట పనిచేయలే. ఎట్లే మేము ఎట్లా ఆయన ఉన్నప్పుడు ఏడ భూములన్నీ సాపు చేసి పెట్టుకున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఈయన ఉన్నప్పుడు ఆ భూములు అన్ని ఎండిపోయి ఎట్లేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఒడ్లు రైతుల ప్రభుత్వము, ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి పలుమార్లు చెప్పడం జరిగింది. మేము ఒడ్లు పండిస్తే ఎకరకు 5000 ఖర్చు పెట్టినాం. ఆడ ఏంది ఒడ్లు ఎట్లా పోతాయి చూసా? 1600 పోతున్నాయి ఈయన వచ్చినాక. అప్పుడేమో 3000 పోయినాయి మాకు ఒడ్లు ఆయన ఉన్నప్పుడు. మరి ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? వ్యవసాయం చేసిన వాళ్ళం. మరి ఇస్తున్నాడు కానీ మీరు కోపుల్లో పనికి పోతే 12,000 కోపులో నేను కోపులో కోత వ్యవసాయం చేసి కోపులో కోత నేను 3 నెలల ఒక్క స్లిప్ లేదు, ఒక పచ్చ లేదు. వస్తాయి చేయండి. ఇదే చెప్పి ఎట్లా ఎట్లా తింటే ఎట్లా బతాలి. మాది రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గము, ఫరూక్ నగర్ మండలం, చించోడు గ్రామం మాది. మేము ఇట్లా రైతులమే. ఏ ప్రభుత్వాలు చేసినా ప్రజల మేలు కోసమే చేస్తాయి. అదే ఆలోచన విధానంగా మేము ఓట్లు వేస్తుంటాము. ఓట్లు వేసిన విధానాన్ని బట్టే వాళ్ళకి ఇట్లా మేలు చేయాలి. కానీ ప్రభుత్వాలు అడ్డదిడ్డంగా పరిపాలించడం వల్ల ఎన్నో నష్టాలకు గురి కావాల్సి వస్తుంది. మొదటిగా రైతు బంధు అనేది కేసీఆర్ పుట్టించిండు. దాన్ని కేసీఆర్ మొక్కలా నాటిండు.
కొద్దిగా మొగ్గు వచ్చింది దాన్ని చిలిమేస్తే అది చాలా అనర్థకం రైతులకు. రేవంత్ రెడ్డి అంటున్నాడు కేసీఆర్ అనే చెట్టునే ఉంచా మొక్కలనే ఉంచా ఆనవాళ్ళు లేకుండానే చేస్తా అంటున్నాడు. ఇప్పుడు మరి రైతులుగా మీరేమంటున్నారు? మాకు ఒకటి ఏముందంటే వెయిట్ చేస్తుంటాం ఏదానికైనా, మాకు ఓపిక ఉంది. ఒకసారి పంట నష్టపోతే మళ్ళీ వెళ్ళే పొలాన్ని సాగు చేసి మళ్ళీ పంట వేయడానికి ఆలోచిస్తాం. కానీ రేవంత్ రెడ్డి దగ్గర పోయి ధర్నా చేసి స్తోమత లేదు మాకు. ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే పూట గడవడానికి మంచి జీవనం సాగాలి, మిగతా వాళ్ళకి అన్నం పెట్టాలనేది రైతాంగం ఆలోచన. దాన్ని ఆలోచిస్తున్నాం. కానీ మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడే మేమేందో చూపించాల్సి వస్తుంది. అంతవరకు మేము ఏం అనలేకపోతాం రైతులం. అంటే మీ గ్రామానికి రేవంత్ రెడ్డి పథకాలు ఏమేమి వచ్చినాయి? 6 గ్యారంటీలు అన్నాడు కదా, మీ గ్రామంలో మీకు తెలిసిపోతుంది కదా. కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, లేకుంటే సన్న బియ్యం విషయంలోనే కావచ్చు, లేకుంటే గ్యాస్ సబ్సిడీ విషయం కావచ్చు, కరెంటు బిల్లుల మాఫీ విషయం కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, అత్తకు 4000, కోడలకు 2500, ఇలాంటి పథకాలు ఏమేమి వచ్చినాయి మీ గ్రామానికి? ఇప్పుడు ఆయన చెప్పింది 420 హామీలు ఉన్నాయన్నారు. అందులో 6 హామీలని ఎక్కువగా ప్రచారం చేశారు. ఆ 6 హామీల ఇట్లా ఒకటి బస్ ఫ్రీ అనేది అయినట్టుంది. బస్ ఫ్రీ అయితే నా భార్య పోతలేదు, మా అమ్మ పోతలేదు. మా గ్రామంలో ఉంటాం, ఇంకో దానికి పోవాలంటే మేము మా బైక్ ఉంది, బైక్ మీదనే పోయేస్తాం బంధువుల దానికైనా సరే. కానీ అంతవరకే వాడుకుంటున్నాం. ఇప్పుడు అదే బస్సు వల్ల లాభం ఎవరికి? ఉద్యోగస్తులకు, అక్కడక్కడ స్థిరంగా ఉండి రోజు కంపెనీలో చేసే వాళ్ళకు, వాళ్ళ వరకే ఈ జీవనం. కానీ మాకేం లాభం ఉంది బస్సు వల్ల? మా ఊరికి బస్సే రాదు, ఎందుకంటే ఆటోలు ఉన్నాయి అని బస్సే లేదు. అంటే మీకు రైతులకు సంబంధించి కావచ్చు, మీ గ్రామ ప్రజలకు సంబంధించి కావచ్చు, ఎలాంటి పథకాలు వస్తే మీకు యూజ్ ఉంటుంది? ఎట్లాంటిది? ఇప్పుడు కేసీఆర్ ఒక్క విధానం చెప్పండి. మీరు చిల్డ్రన్ బాగు చేస్తానని మేనిఫెస్టోలో పెట్టలేదు, మిషన్ భగీరథ మేనిఫెస్టోలో పెట్టలేదు. చేసి చూపించుండు. మా దగ్గరనే నోటిఫై ట్యాంక్స్ 3 ఉన్నాయి మా విలేజ్లో. మాది 5580 ఎకరాలు, మా 800 ఎకరాలు మా రెవెన్యూ మొత్తము. అట్లా 3 చెల్లు నోటిఫైడ్ చెల్లు ఉన్నాయి, 8 చెల్లు కుంటాలు ఉన్నాయి. అట్లాంటివి ఇట్లా పూటికే తీసి కట్టవెడల్పు చేసి బండింగ్ అలుగును స్థిరంగా చేసి వల్ల ఆయన ఆయాంలో ఏందో మరి అది ఇట్లా పుష్కలమైన వర్షాలు కేసీఆర్ వల్ల ప్రతిసారి అలుగులు వారిని ఎప్పుడో మొక్కలు పెంచి పిచ్చి మొక్కలు అన్నీ పీకేసిండు కేసీఆర్. అట్లాంటిది చెల్లు ఉండే, ఇప్పుడు నెరలు వారిన చెల్లు మంచిగానే. మిషన్ భగీరథ మా ఇంటికి వచ్చి నల్ల ఫిట్ చేసిరండి. ఇప్పుడు ఇంటికి వచ్చి మంచినీళ్ళు ఇస్తున్నాడు, ఇంటికి తెచ్చి మరి ఎక్కడో కృష్ణ వాటర్ అని తెచ్చి మాకు ఇస్తున్నాడు. అది పుణ్యం కదా మాకు. అది మేము అప్పటి పూర్తే మాకు 1000 రూపాయలు ఇచ్చి ఓటేసుకుంటేనే అని ఆలోచించాం కదా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నాడు, ఆయన పెట్టిందే, ఈయన పెంచుతున్నాడు. పెంచితే సంతోషమే కదా, మాకేం అభ్యంతరం లేదు. నువ్వే అన్నావు కాబట్టి మేము అడగలేదాన్ని. అయ్యా నువ్వు బస్ ఫ్రీ చేయి, కళ్యాణ లక్ష్మి 2500 మా ఈ 18 ఏళ్ళ తర్వాత ఉన్న వాళ్ళకి ఏం అడగలేము మేము. ఆయన అన్నాడు, సరే ఆశపడ్డారు, వేసినాం అనుకోండి, ఓట్లు వేసిన వాళ్ళు. దానివల్ల మీరు మంచి చేయండి ఏమని ఉంటే. అట్లాంటిది ఇప్పుడు మరీ గొంతు కోస్తున్నాడు రైతులను ఇట్లా. ఇప్పుడు ఏమైనా రైతులకు వడ్లది ఉందని అవసరం. పాల ధరనేమో మొత్తం డౌన్ అయింది. మదర్ డైరీనే వాళ్ళు వేలం వేసే స్థాయికి వచ్చారు ఆ పొలాలకి ఇట్లా. నల్గొండల మదర్ డైరీ పరిస్థితి. పాల ధర, ఒక వాటర్ ప్యాకెట్ ధర, ఇలా వాటర్ బాటిల్ ధర ప్రతిసారి 5 రూపాయలు 10 రూపాయలు పెరుగుతుంది. 20 ఏళ్ళప్పుడు నేను పాలు పోస్తున్నా, మళ్ళీ ఇప్పుడు తగ్గుతున్నారు పాల ధర. ఏంది అసలు? ఎంత మూర్ఖత్వం! రైతులు అంటేనే మనుషులు కారా? మేము పాలు వేయకుంటే ఎక్కడికి వెళ్ళి వస్తాయో రైతు, మీకు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్లో ఏం కట్టుకొని అందులో బలరు పెట్టుకొని పిండలేరు కదా అందరూ. మేము సప్లై చేయాలి కదా, మేమే కదా ఉత్పత్తి చేసేది. కూరగాయల కాడికి పోతే ఉత్తదే, వడ్ల కాడికి పోతే ఉత్తదే. మళ్ళీ మీ ఎరువులు సేమ్, మీ బిజినెస్ వ్యాపారము ఎరువులు యథావిధిగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక డిఎఫ్ సంచి 1500 రూపాయలు పెట్టి తీసుకుంటున్నాం పరిస్థితి. మరి ఇది మాదెందుకు ఎరగదు? మాది తినేవాళ్ళు వేరేరా, జనాభా పెరుగుతలేదా పరిస్థితి? ఏది ఎక్కడ ఆగలేదు, జనాభా పెరుగుతుంది, ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ఏమైనా ఒక ఇనుము మేము కొడవలు తెస్తే అప్పుడున్నది 20-30 రూపాయలు, ఇప్పుడు 120 రూపాయలకు చేరింది. మా దగ్గర ఉన్న ధాన్యము ఎందుకు పెరగదు? ఇవన్నీ ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఎవరి కోసం? అంతా రైతులకు మంచి చేస్తా, పబ్లిక్ మంచి చేస్తా, ఏంది మంచి చేసేది? ఆయన బెల్ట్ షాపులు తీసేస్తా ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నాడు?
బెల్ట్ షాపులు ఇంకేదో ఏం చేస్తున్నారు అసలు పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. అందుకే ఇంత ఉటావుటిన కేసీఆర్ అంటే రక్తం మరుగుతుంది. ఎందుకు కూడగొట్టుకున్నాము కేసీఆర్ను అని మాతో పాటు ఉన్న మా గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ పెద్ద ఎత్తున ఈరోజు ఈ సభకు రావడం జరిగింది. మా గ్రామస్తులు మాతో పాటు వచ్చిర్రు. పరిస్థితి ఎంత ఆలోచిస్తున్నారు కేసీఆర్ అంటే అన్నం పెట్టిన దేవుని పూడగొట్టుకున్నామనే భావన ఏర్పడింది మా దగ్గర. మా షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో మాకిట్లా చీమే కానిజేయన్ అనే నాయకుడు మా అంజయ్ యాదవ్ గారిని కేసీఆర్ గారు వచ్చినప్పుడల్లా సభలో పలికిరి క్లియర్గా. అట్లాంటి వ్యక్తిని ఇలా మేము పోగొట్టుకున్నాం. ఈరోజు చాలా బాధపడుతున్నాం. ఇవన్నీ పబ్లిక్గా మేము ప్రజలుగా మేము ఆలోచిస్తున్నాం. మిగతా వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇది ఉవ్వెత్తున అంతముందే ప్రభుత్వం ఇది ఎప్పుడైనా సరే కాని రాకుండా పోతాయి. ఇప్పుడు రాజులే లేరు, రాజ్యాలు లేవు, ప్రజాస్వామ్య రాజ్యం ఇది. అట్లాంటి దాంట్లో వితండవాదం మేమే ఏకఛత్రాధిపత్యము గుత్తకు తీసుకుంటా. ఆయన అసెంబ్లీలో మాట్లాడే విధానం ఇట్లా మేము ఇట్లా డిగ్రీ హోల్డర్ నేను ఆయన అగ్రికల్చర్ చేస్తున్నా. అసెంబ్లీలో మాట్లాడేది ఎక్కడ సరే ఎక్కడ మాట్లాడినాం దోస్తాను ఇప్పుడు ఫ్రెండ్షిప్లో మాట్లాడితే ఫ్రెండ్షిప్ ఉండు, రైతుల దగ్గర మాట్లాడితే రైతుల దగ్గర ఉండు. అసెంబ్లీలో పోయి బట్టలు కూడా తీసుకొడతా. అసలు ఎవరిచ్చారు ఆయనకు హక్కు? ఆయనకి ఎవరిచ్చారు ఆ హక్కు? పోలరిచ్చి కొడతా ఉరికిచ్చి కొడతా అనేది చాలా దుర్మార్గమైన ఆలోచనలు. ఏమన్నా ఉంటే పబ్లిక్ మేలు చేయి. నీ వెంటనే ఉంటారు పబ్లిక్, సంతోషిస్తాం మాకు ఇలా మేలు అయిందని. ఎప్పుడో ఎన్టీ రామారావు గారు మనకు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినంటే ఇప్పటి వరకు గుర్తున్నాడు. రాజశేఖర రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టాడు, ఆయన గుర్తున్నాడు మాకు, మేము మర్చిపోతలేం. మరి ఈయన కూడా హైడ్రా తీసుకొచ్చిండు కదా. హైడ్రా తీసుకొచ్చి ఇప్పుడు దానివల్ల మంచి చేయి, తప్పులేదు, మంచి చేయి. ఎవరిదో ఒక నాగార్జున ఇల్లు ఫంక్షన్ హాల్ కూలగొట్టిండు, ఇంకెవరిదో మూసినదిలా పాపం పేదోళ్ళ ఇల్లు కూలగొట్టిండు కాదు. అది కంటిన్యూ చేసి దాన్ని నిర్మాణం చేయి, మంచిదే, అది కాదంటలేము. కానీ ఏదో డబ్బులకా ఏందికా అదే మాకేం అర్థమవుతలేదు. ఇది చాలా రకాల నష్టమే ఉన్నది ప్రభుత్వాలు ఎన్నెన్నో వస్తాయి. పబ్లిక్ స్థిరం అనుకుంటే కాన రాకుండా పోతారు. నేను ఇంకోటి కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయ్యిండు. మన అసెంబ్లీలోనే కరెంటు ఇయ్యము, అది డబ్బులు ఇయ్యము, ఏకాన ఇయ్యము మీకు అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఎక్కడున్నాడు ఆయన? పక్క రాష్ట్రంలో చెప్పుల గుర్తు పెట్టుకున్న కాన రాకుండా పోయిండు. అట్లాంటి ప్రభుత్వాలు ఎప్పుడు పని చెయ్యవు, కానరారు. ఈయన గిట్లా కొంచెం ఇప్పుడు ఇంకా టైం ఉంది, ఆలోచించుకుంటే మాకు మేలు అవుతుంది, అందరికి మేలు అవుతుంది. నిన్న గిట్లా ఈ చరిత్ర గుర్తుంచుకుంటారు. చెప్పండి పెద్ద మనిషి, మీరు కొడుకు కొలువు వచ్చిందా? 2 లక్షల కొలువులు అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేవు, కొలువులు లేవు వాళ్ళకు. ఏమి కూలి పని కూడా లేదు వాళ్ళకు, ఉపాధి హామీలో పోనీకి దానికి దేనికి.